గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం లేదు సార్ అసలు. ఎక్కడికక్కడ గుంటలు రోడ్లు ఏంటి, ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది అసలు లేనే లేదు. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లకు వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు 5 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాలుగా నాన్నగారు ఉన్నారు కదా మీ దగ్గర. నాన్నగారు ఉన్న చేసింది ఏమీ లేదు. ఏం చేశారు నాన్నగారు? గుడివాడలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకప్పుడు మేము నాన్నగారి పార్టీనే. లాభం ఏముంది? గుడివాడలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఓవర్ బ్రిడ్జ్ చేశారు. ఆ తర్వాత స్టేడియం చుట్టూ ఇచ్చేశారు. రోడ్లు డివైడ్ చేసి మెరుకురీ రైట్లు అన్నీ డెవలప్ చేసింది ఎన్టీ రామారావు గారి హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అయినా కానీ. ఆ తర్వాత గుడివాడలో అభివృద్ధి అనేది ఎక్కడ చూపించండి, ఎక్కడా లేదు అసలు. ఎలా ఉంది అలానే ఉంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పాడైపోయినాయి. అసలు గోతులమయం. ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నారో, ఎంతమంది కాళ్ళు చేతులు ఇరుకుంటున్నారో దేవుడు తెలుసు. ఇక్కడ మాది గొడ్లవల్లేరు నుంచి బయలుదేరామనుకో ముదినేపల్లి నరక యాతన. అసలు 2 అడుగులు 3 అడుగులు గోతులు. తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళినా వచ్చేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకు తీసుకెళ్తా? టీవీల్లో పేపర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 10 టిప్పర్లు ఇది తెచ్చి కాంక్రీట్ మిక్స్ తెచ్చి ప్యాచ్ చేశారు. అభివృద్ధి ఎక్కడ ఉంది గుడివాడలో? 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఆయన. మంచి లాభం ఏముంది? అభివృద్ధి ఏం లేదు. మంత్రి గారు కూడా చేశారు కదా, లాభం లేదు కదా. డెవలప్మెంట్ గుడివాడలో లేదు. గుడివాడ నియోజకవర్గం పక్కన గుడ్లవలేరు కానివ్వండి, ఇటు నందివరం కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇటు పెదపారిపూడి పాలపూడి ఎక్కడా లేదండి. అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.